వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు ఇన్స్టంట్ చికెన్ ఫ్రై చేయటం చూపిపోతాను. నేను ఇన్స్టంట్ చికెన్ ఫ్రై ఎలా చేయటం తొందరగా అయిపోతే ఎలా చేయటం చూపిస్తాను. ఏమేమి పదార్థాలు కావాలని చూపిస్తాను రండి. ఇప్పుడు నేను బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. కొద్దిగా ఆనియన్, కొద్దిగా టమాటో, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికంత ఇంగువ, ఒక 1/4 స్పూన్ అంత గరం మసాలా, ఒక చిటిక బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక చిటికంత పసుపు, టేస్ట్ అయినంత ఉప్పు. సో రండి ఎలా చేయడం చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఈ కారం అంతా యాడ్ చేసుకుంటున్నాను, మసాలా అంతా. దీనిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను, ఒక హాఫ్ స్పూన్ అంతా. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి మీకు జింజర్ గార్లిక్ కూడా తక్కువ వేసుకుంటానండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1 కేజీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయింది. దీనికి కావాల్సిన ఉప్పు వేసుకోండి. ఉప్పు, ఆనియన్, టమాటో, పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చి, దీంట్లో వచ్చి కరివేపాకు వేసుకుంటానండి. ఒక రెమ్మలంత కరివేపాకు వేసుకుంటాను. దీన్ని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తొందరగా అయిపోతుంది అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్ని మిక్స్ చేసి పెట్టే వాటిలో దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకోండి. సో 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ముందు కడాయి పెట్టుకున్నాను, స్టవ్ అంటించుకుంటున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటాను. ఈ ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై అంటే చికెన్ కంటే నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడవుతుంది. సో వేడే ఆయిల్ అని నేను ఆవాలు గవాలు ఏమీ వేయట్లేదు, దీనికి డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యిందండి. దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. సో ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా స్మెల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఏం కలర్ మేము ఎక్కువ మసాలా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నేచర్లో ఉండేదే యాడ్ చేసింది. దీంట్లో ఇక కొత్తిమీర, పుదీనా తప్పితే మీరు ఏం కలర్ కనబడట్లేదు. కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.